నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అందరం సమిష్టిగా శ్రమిద్దాం, స్వచ్ఛతా హీ సేవ లక్ష్యాన్ని సాధిద్దాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ దాటిపోయిన రాజకీయాన్ని పెరియార్ రామస్వామి నాయకర్ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు. ఘనంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఆధ్యాత్మిక సామాజిక సేవలతో భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు, తెనాలి పురపాలక సంఘం చేపట్టే కార్యక్రమాలకు తెనాలి పట్టణ ప్రజలంతా తమదైన సహాయ సహకారాలు అందించి తోడ్పాటు అందించాలని తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో అక్టోబర్ 2వ తేదీ వరకు తెనాలి పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వరకు కొనసాగిన ర్యాలీలో తెనాలి పురపాలక సంఘ సిబ్బంది ఫ్లెక్సీలు చేతబూని స్వచ్ఛత ప్రాధాన్యత వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ, ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వీధులను కూడా అంతే బాధ్యతగా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అందరం సమిష్టిగా ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల ద్వారా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడమే కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ, అందరి భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛతకు సాధ్యమవుతుందని అన్నారు. శుభ్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన తీరుగా వ్యక్తుల ఆలోచనలోనూ శుభ్రత ఉండాలని అన్నారు. ప్రతిరోజు 3వ వార్డులో స్వచ్ఛతా హీ సేవ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపడి అయ్యప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి పురపాలక సంఘం ద్వారా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వీధులను శుభ్రం చేశారు. తమ వంతుగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. మన వార్డుల్లో ఎలాంటి అయితే ఈ చెత్త ఉందో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వచ్ఛత సేవని కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతి వార్డుల్లో ఈ 40 వార్డుల్లో అనేది పరిశుభ్రత అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఎలాంటి చెత్త అనేది మన వార్డుల్లో లేకపోతే అందరం కలిసి మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మీరందరూ కూడా మాతో పాటు పాల్గొనాలని, అలానే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. భారతదేశం అంతటా కూడా జరుగుతూ ఉంది. పట్టణాలేమి అలాగే పల్లెలేమి అంతటా కూడా శుభ్రతయే ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా సంపూర్ణ స్వచ్ఛత, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. దీంట్లో శుభ్రంగా ఉంచుకుంటే ఇంకా మనము అనారోగ్యము వాటికి అవ్వకుండా ఉంటాము. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అంటే ఇంకా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే స్లోగన్ ఏంటంటే ఈ యొక్క శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. స్వభావ స్వచ్ఛత ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. అలాగే సంస్కార్ స్వచ్ఛత, ప్రతి ఒక్కరి యొక్క విధి విధానాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో మార్పు రావాలి. ఈ రెండుగా జరిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటిస్తారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం తెనాలి మున్సిపాలిటీ నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 3 వార్డులు శుభ్రం చేయడం జరుగుతుంది. 150 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ప్రజలందరూ దీన్ని గమనించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ప్రజలు కూడా కొద్దిగా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమంలో సుమారుగా 3 వార్డులు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇవాళ 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ దీన్ని పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ఈ రోజున తెనాలి పట్టణ ప్రజలందరికీ అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆత్మాభిమానం కోసం నిర్విరామంగా పోరాటం చేసిన
పెరియార్ రామస్వామి నాయకర్ జీవితాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు రామస్వామి పెరియార్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో మంగళవారం పెరియార్ రామస్వామి నాయకర్ 145వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి నాయకర్ జీవిత విశేషాలను వివరించారు. బడుగు బలహీన దళిత వర్గాల హక్కుల సాధన కోసం పెరియార్ రామస్వామి నాయకర్ ఎంచుకున్న పోరాట మార్గాన్ని గురించి నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. కుర్రా శ్రీను మాట్లాడుతూ అణిచివేతకు గురవుతున్న అణగారిన వర్గాలకు అండగా నిలిచిన పెరియార్ రామస్వామి నాయకర్ నిరంతర పేద వర్గాల ప్రయోజనాల కోసం శ్రమించారని అన్నారు. వెనుకబడిన కులాల ఆత్మగౌరవమే లక్ష్యంగా పనిచేశారని నివాళులర్పించారు. తొలుత పెరియార్ రామస్వామి నాయకర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో నారిశెట్టి గాంధీ, మేకల సునీల్, సతీష్, పోతురాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. పెరియార్ రామస్వామి నాయకర్ గారి 145వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి జన్మదినోత్సవ వేడుకల్ని కుర్రా శ్రీను గారి నాయకత్వంలో ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఆయన అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. అధికారం వచ్చిన తర్వాత ఆ యొక్క నాయకుల యొక్క మార్పులతో ఈ బలహీన బడుగు వర్గాలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం దక్కకపోవటం వలన ఆయన బయటకు రావటం జరిగింది. ఆయన ఏదైతే ఆశించాడో, ఈ వర్గాలన్నిటికీ త్యాగం చేశాడో, ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకొని ఈనాటి యువతరం అంతా కూడా ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా వారు వేసినటువంటి బాటలో మనందరూ కూడా పయనించి పెరియార్ రామస్వామి నాయకర్కి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పని మరి ముందుగా యువతకి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి యొక్క రిజర్వేషన్లో కానివ్వండి, వారికి రావాల్సిన హక్కుల్లో కానీ ఎన్నో పోరాటాల్లో త్యాగాలు చేసిన పెరియార్ రామస్వామి గారి జయంతి సందర్భంగా ఈ రోజున మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనకి రావాల్సిన హక్కుల్ని సాధించుకునే దాకా కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి వారి బాటలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ వారికి ధన్యవాదాలు అర్పించారు. తమ పరిపాలనా దక్షతతో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతూ ముందుకు సాగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెనాలి నియోజకవర్గ పరిధిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని మండల గ్రామాల్లోనూ తెనాలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి అందిస్తున్న సేవలను వివరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి శివాయి చౌక్లో పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో లాంగ్ లీవ్ నరేంద్ర మోదీ అంటూ ఆ ప్రాంతంలో మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ పరిపాలన దక్షతో సాధించిన విజయాలు, ప్రజలకు చేకూరిన ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తమిళ సనంతాచార్యులు, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు కుశల్ కుమార్ జైన్, దారా సాయి గుప్తా, గాజుల వెంకయ్యనాయుడు, టి వెంకటేశ్వరరావు, డి హనుమంతరావు, అరుచుమని సుధాకర్, డి వీరయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాదు, యావత్ ప్రపంచం కూడా ఈ దేశం యొక్క దశ మార్చిన వ్యక్తిగా ఇరు దేశాల పక్క దేశాల్లో కూడా జరుగుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు భారతీయులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. భారత యొక్క విలువలను పెంచిన మహోన్నతమైన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈ దేశాన్ని 3వ ప్రబల ఆర్థిక శక్తి దేశంగా, మైనార్టీ మహిళలకు హక్కులు కల్పించాలన్నా ఏ వ్యక్తికి కూడా, ఏ రాష్ట్రానికి కూడా, ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా అందరినీ సొంత బిడ్డల వలె పాలించే గుణం కలిగిన నరేంద్ర మోడీ గారు పాలనలో ఈ దేశం చాలా అభివృద్ధి చెందింది. నరేంద్ర మోడీ గారు పరిపాలన ఇంకా కొనసాగాలని, ఇలాంటి వ్యక్తికి ఆ దేవదేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున భారత ప్రజానీకం యొక్క ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పేద కుటుంబం నుంచి పెరిగి వచ్చి 4 పర్యాయాలు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అనేక మంది ముఖ్యమంత్రులకి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ఆయన కాలంలో అనేకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులకు ఆదర్శవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు యొక్క అయోధ్య రామ మందిర విషయంలో
వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించడంలో ఆయన ప్రధాన భూమిక నిర్వహించారు. అంతేకాకుండా పాకిస్తాన్కి బుద్ధి చెబుతూ సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. 370 అధికారాన్ని రద్దు చేయడం జరిగింది. పెద్ద నోట్లని రద్దు చేయడం జరిగింది. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. రైతుల కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు చేయడం జరుగుతున్నది. మోడీ వంక చూసే విధంగా భారతదేశం యొక్క వంక చూసేటువంటి రీతిగా మన దేశాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రధాని మన యొక్క నరేంద్ర మోడీజీ. అదేవిధంగా తెనాలి మండలం నందివేలు గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వర మాట్లాడుతూ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో అమ్మవారి సమక్షంలో ఆయనకి పుట్టినరోజు పూజలు ప్రత్యేక పూజలు మరి మన గోవింది పంతులు గారి చేత ప్రత్యేక పూజలు జరపడం జరిగింది. మరి ఆయనకి ఆయుర్వేదికుడు కలగాలని 135 కోట్ల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దీనికి కారణం. మరి ఆయనకి మహిళలకి ఎంతోమంది మిషన్లు కానివ్వండి, మరి గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, జన్ధన్ ఖాతాలు ఇవాళ రోజు జన్ధన్ ఖాతాలలో ఇప్పుడు ఈరోజు ధన్ధన్ ఖాతాలుగా అయిపోయినాయి. మరి అదే రోజున ఈరోజు రైతులకి ఎన్నో మరి ఈరోజు యూరియా కట్ట 500-600 అమ్ముతుంది. 267 రూపాయలు 50 పైసలకే ఈరోజు యూరియా కట్ట ప్రధానమంత్రిగా రైతు భరోసా కింద మరి ఇవ్వటం జరుగుతుంది. తెనాలి షారా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు రెండో రోజైన మంగళవారం కూడా ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఈ ఉత్సవాల్లో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ, శాంతి హోమం నిర్వహించడం జరిగిందని అన్నారు. 18వ తేదీ బుధవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావుడు సేవా పూజా కార్యక్రమం జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, రొంపిచెల వెంకట కిరణకుమార్, రొంపిచెల సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా రాజుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీ సుదర్శన స్వామివారికి విశేషంగా పంచామృత సమన కార్యక్రమం, అనంతరం సుదర్శన హోమం కార్యక్రమాలు, పవిత్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరం. అలాగే రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమము, పవిత్ర విసర్జన కార్యక్రమం, స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఒంటరిగా ఉన్న వ్యక్తులను బెదిరించి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు అపహరించే 3 వ్యక్తులను తెనాలి 1 టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 45 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ కరీముల్లా నేరస్తుల వివరాలను వెల్లడించారు. ఇటీవల 1 టౌన్ పరిధిలో బంగారు ఆభరణాల చోరీకి సంబంధించి నమోదైన కేసు వివరాలు చెబుతూ చంద్రావూరు, నాజర్పేట ప్రాంతాల్లో 3 వ్యక్తులు బంగారు ఆభరణాలు చోరీ చేసిన తీరును వివరించారు. తమ దర్యాప్తులో లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు బురిపాలెం రోడ్లోని పాలాద్రికాల సమీపంలో 3 ముద్దాయిలను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 2,50,000 రూపాయలు విలువ చేసే 45 గ్రాముల బంగారు వస్తువును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిలకు గత నేర చరిత్ర ఉందని, అనేక పోలీస్ స్టేషన్ల వారిపై కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముద్దాయిలను కోర్టులో హాజరుపరుచినట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కరీముల్లా, తెనాలి 1 టౌన్ ఎస్ఐని. గౌరవనీయ మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే తెనాలి డిఎస్పీ పర్యవేక్షణలో మా 1 టౌన్ సిఐ గారి 2 తెనాలి 1 టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 11/7/24లో నైటు 2ంటికి వెంకట వాసు అనే అతను, చంద్రావుకు సంబంధించిన అతను బయట మల విసర్జన, మూత్ర విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి 4 కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల సమక్షంలో, ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వాటన్నింటినీ వీడియో రికార్డ్ చేసుకుని
కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాలిలో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గరగా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దోని అతను ముద్దాయిల దగ్గర నుంచి సమాచారం ఇంకా మా కేసులో ఏదైనా ఉంటే వాటిని రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొని తదుపరి దర్యాప్తుని కొనసాగిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సమిష్టిగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములై వారానికి 2 గంటల పాటు శ్రమించి తెనాలి డిపో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యాచరణలో తాము కూడా భాగస్వాములు అవుతామని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో తెనాలి ఆర్టీసీ డిపోలో స్వచ్ఛతకు సమయాన్ని కేటాయించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అంశాలకు తగు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఆర్టీసీ డిపోలో 450 మంది కార్మికులు ఉన్నారని ఈ 15 రోజులు రోజుకు 50 మంది వంతున వారానికి 2 గంటలు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తద్వారా ఆర్టీసీ డిపో మెరుగైన పరిశుభ్రత సాధిస్తామని అన్నారు. ప్రధానంగా ఇంటి పరిసరాలను, విధులు నిర్వహించే కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛతా హీ సేవ లక్ష్యం యొక్క ప్రధాన ఉద్దేశమని డిపో మేనేజర్ రాజశేఖర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా ప్రతిజ్ఞ ప్రకారం స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతలో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా మన చుట్టూ ప్రదేశాలని, మన ఆఫీసుల్ని, మన బస్ స్టేషన్ పరిసరాలని శుభ్రంగా చేసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి ఎంప్లాయీ వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు పనిచేయాలనే ఒక ఉద్దేశంతో తెనాలి డిపోలో ఈరోజు దాదాపు ఒక 60-70 మంది కార్మికులందరూ, ఎంప్లాయీస్ అందరూ డిపో మేనేజర్తో సహా ఈ చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజుకి ఫస్ట్ రోజు కాబట్టి గ్యారేజ్ ముందు భాగంలో ముందు ప్రహరీ పక్కన 2 విభాగాలు లెఫ్ట్ రైట్ సైడ్లో మొత్తం క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. మన బస్టాండ్ని పరిశుభ్రంగా ఉంచి మన చుట్టూ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పనిచేయడం కూడా అందరూ ఇంట్లో అయితే ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో బయట ప్రదేశాలను కూడా మనం పనిచేసే ప్రదేశాలని, బస్ స్టేషన్ని, డైలీ 30,000 తిరిగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ని కూడా పరిశుభ్రంగా ఉంచి బస్ స్టాండ్ని పరిశుభ్రంగా ఉంచుతారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారి డాక్టర్ హెలెన్ నిర్మల తెలియజేశారు. మంగళవారం తమ కార్యాలయంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి వార్డులో 40 మంది వర్కర్లు జేసీబీ ట్రాక్టర్లను పెట్టి పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఆయా వార్డుల్లో తెనాలి పురపాలక సంఘం ద్వారా చేపట్టే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములై సహకరించాలని కోరారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. అంటే ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడాను స్వచ్ఛతా హీ సేవ అంటే స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమం మనం జరుపుతున్నాము. గాంధీ జయంతికి ముందు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మంత్రివర్యులు గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము స్పెషల్ డ్రైవ్ భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మేము ప్రతి వార్డుకి ఒక 40 మంది అడిషనల్ వర్కర్స్ని, అలాగే 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ ఇచ్చి వార్డు ప్రతి మూల కూడాను శుభ్రం చేయాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. ఇందులో భాగంగా ఒక షెడ్యూల్ అంటూ ఒకటి తయారు చేయటమైంది. 40 వార్డులకు గాను ప్రతిరోజు 3 వార్డులు మేము చేపడుతున్నాము. ప్రతి ఒక్క వార్డుకి 40 మంది వర్కర్లు, 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ ఇచ్చి, అంటే మొత్తము ఈ 3 వార్డులకు కలిపి మాకు 120 మంది వర్కర్లు, 6 ట్రాక్టర్లు, 3 జేసీబీలు పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడాను, ప్రజలు కూడాను సహకరించి మీ వార్డుల్లో ఇంకా ఎక్కడన్నా మేము చేయాల్సింది ఏమైనా ఉంటే ఆ వార్డు కన్సర్న్ శానిటరీ సెక్రటరీకి కానీ, ఎమ్యూనిటీస్ ప్లానింగ్ సెక్రటరీ కానీ తీసుకొచ్చినట్లయితే ప్రతి వార్డు, ప్రతి మారు మూల కూడాను మేము శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆధ్వర్యంలో పలు సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. తెనాలి షారో బజార్లోని మాజేటివారి వీధిలో మంగళవారం విరాట్ విశ్వకర్మ చతుర్దశి జయంతి ఉత్సవాన్ని విశేష సేవలతో నిర్వహించారు. తొలుత విశ్వకర్మ పతాక ఆవిష్కరణ అనంతరం భగవాన్ విశ్వకర్మకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తి వైద్యశాల సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను కార్యక్రమ నిర్వాహకులు వంకోజు జనార్దన వీరాచార్య వివరించారు.
స్వయంభూగా అవతరించిన విరాట్ విశ్వకర్మ పరమేశ్వర అనంతరం ఈ సమస్త సృష్టిని ఏర్పరిచారని, వారి ఆధ్యాత్మిక సేవ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి వెంకటేశ్వరరావు, కొమ్మూరి వాసు, గోవిందరాజు, శేషు, ఉదయ్, కృష్ణ తదితర విశ్వబ్రాహ్మణ సంఖ్యలు పాల్గొన్నారు. తెనాలి విశ్వకర్మ భక్త బృందం ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ మహాయజ్ఞము జయంతి మహోత్సవం కార్యక్రమం మాజేడ్ నాగేశ్వరరావు వీధి షరాబజార్లో జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉచిత మెగా క్యాంప్ కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే అన్నదాన ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల నుంచి జరుగుతుంది నిర్విఘాటంగా. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. గత 14 సంవత్సరములుగా విశ్వకర్మ భక్త బృందం ఈ యువకులంతా చాలా చాకచక్యంగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ గుంటూరు వారి సౌజన్యంతో ఇటీవల వరద ముంపుకు గురైన కొల్లూరు మండలం జోలపాలెం పెదలంక గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన జోలపాలెం పెదలంకల్లో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ గుంటూరు వారి సహకారంతో మంగళవారం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు హాజరై వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదల వల్ల లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వారికి సాయపడటానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి రవికిరణ్, యార్లగడ్డ శ్రీనివాసరావు, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఈడీ అల్లాడి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి నష్టాన్ని చవిచూశాం. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి, అన్ని గ్రామాలు కూడా చుట్టేస్తాయని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించి ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మొన్న వచ్చినటువంటి వరద. ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది, తర్వాత వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. కాబట్టి లంక గ్రామాల్లో ఈ వరద ప్రభావానికి నష్టపోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఉడతాభక్తిగా వారి చేతనైన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏదో ఒక విధంగా ఒక దాతృత్వ హృదయంతో వారి కులదాల్లో సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉంది. మా మిత్రుడు దేవకుమార్ గారు, అల్లాడి దేవకుమార్ గారు దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. మరి ఈ వరదలకి స్పందించి నాతో కూడా ఆయన చర్చించాడు. అలా నేను కూడా చేస్తాను మా సంస్థ నుంచి అని చెప్పి ఎంతో కొంత చేయాలని ఉందని. అప్పుడు మీ గ్రామాలు జోలపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం 3 గ్రామాలు చూసి ఆలోచన చేసి చేయమని చెప్పి నేను చెప్పడం, ఇటువంటి ఆపణలను ఆదుకోవటంలో వాళ్ళ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, వాళ్ళ సంస్థతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అన్ని తెలిసినటువంటి కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మంచి సంస్థగా గుర్తింపు ఉంది. వాళ్ళు మన దగ్గరికి ఈ సమయంలో వచ్చి వారు కూడా భాగస్వాములు కావటం ఈ మంచి కార్యక్రమంలో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఆనంద్ బాబు గారి పిలుపు మేరకు దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్లో మేము ఏదైనా చేతనైనంత సహాయం చేయాలి ఈ లంక గ్రామాల ప్రజలకి అని చెప్పేసి భావించి మరి ఒక చిన్న కిట్ని మరి తీసుకురావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ కిట్స్ని గౌరవంగా స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డిగ్రీ కోర్సుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకున్న వారికి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని నాస్కాం ప్రతినిధులు తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అవసరమైన స్కిల్స్ ఉద్యోగ అవకాశాల అంశంపై నాస్కాం ప్రతినిధులు, మల్టీనేషనల్ కంపెనీ జన్పాక్ ప్రతినిధులు సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్పాక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుమియా అజీజ్ మాట్లాడుతూ తమ కంపెనీలోని ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. నాస్కాం ఏపీ రిలేషన్ అధికారి బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే వేదిక ద్వారా డిగ్రీ విద్యార్థులకు అందిస్తున్న ఆన్లైన్ కోర్సు వివరాల గురించి వెల్లడించారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెండుగా రాబోతున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు డిగ్రీతో పాటుగా స్కిల్స్ను కూడా పెంపొందించుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలసాయ రామచంద్ పర్యవేక్షించిన ఈ సదస్సులో ఏపీ ఎస్ఎస్డిసి ప్రతినిధి గోపి, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వారి సహకారంతో నాస్కామ్ అండ్ జెన్పాక్ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జెన్పాక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు జరిగింది. ఇది నేషనల్గా ఇంటర్నేషనల్గా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో ఉన్న అవకాశాల గురించి వీళ్ళు వచ్చి ఫైనల్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా జెన్పాక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సోమియా అజీజ్ ఆమె జెన్పాక్ కంపెనీలో ఉన్న అవకాశాలు, ఎలాంటి స్కిల్ సెట్ స్టూడెంట్స్ కావాలి, ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే క్యాంపస్కి వచ్చి మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అలా నాస్కామ్ ప్రతినిధి శ్రీ బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చాలా ప్రతిష్టాత్మకంగా నేషనల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే పోర్టల్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని, దాంట్లో చాలా ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నాస్కామ్ ప్రతినిధులకి జెన్పాక్ టీం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపెల్లుండిలోనే ఫ్యూచర్ స్కిల్స్తో ఎంఓఈలోకి వెళ్ళి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరి చేత కూడా ఆన్లైన్ కోర్సెస్ అన్ని పూర్తి చేయించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ్ నాయుడు ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని తాయారమ్మ ఆశ్రమం నందు వృద్ధులకు మంగళవారం పండ్లు పంపిణీ చేసి భారత ప్రధానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఖ్యాతిని ఇనుడింపజేస్తున్న భారత ప్రధాని మోదీ జన్మదినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని తాయారమ్మ హాస్టల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిఖ రవీంద్ర, రామ్నాథ్ బాబు, శ్రీనివాసరావు ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. దుగ్గ్యాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసువేడి గణేష్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గ్యాల మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసువేడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళగిరి మండలం నూతకి గ్రామంలోని మాతృఛాయ నిరాశ్రయ ఆశ్రమంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి 40 మంది విద్యార్థులకు నూతన దుస్తులతో పాటు భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేశారు. అనంతరం స్వీట్స్ను పంచిపెట్టారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను నూతకి గ్రామంలోని మాతృఛాయ ఆశ్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి నూతన వస్త్రాలు, భగవద్గీత పారాయణాన్ని అందించామని అన్నారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధికి పాటుపడుతూ 3వ ప్రధానిగా ఎన్నిక కావడం, దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దేశానికి మోదీ దిక్సూచిగా ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కుర్రం నరేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను మండల అధ్యక్షుడు గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో శుభపరిణామని అన్నారు. ఇతర దేశాల కంటే గర్వించే విధంగా నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. ఇటువంటి జన్మదినోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో మాతృఛాయ వార్డెన్ శ్రీనివాస్, శ్రీధర్, మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం వేడుకలు నూతక్కి గ్రామంలో మాతృఛాయలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 40 మంది అనాథ పిల్లలు ఈ మాతృఛాయలో ఉన్నారు. వారందరికీ నూతన వస్త్రములు, భగవద్గీత పుస్తకము మరియు కేక్ కటింగ్ వారి చేత చేపించి పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ఈ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ మన ప్రధానమంత్రిగా 3వసారి కూడా ఎన్నుకోవటం వల్ల ఈ దేశం చాలా ముందుకి పయనిస్తుంది. ఇవాళ మన భారతదేశం చూసుకుంటే 3 సార్లుగా ప్రధానిగా 3వసారి బాధ్యత చేపట్టిన తర్వాత ఇంకా నూతన ఉత్తేజంతో నరేంద్ర మోడీ గారి ఇటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంకా భారతదేశానికి ఎన్నో విధంగా సేవలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కేకును కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవ కేకును వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంద జనార్దన్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 3వ పర్యాయం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య బీమాను అందించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వికసిత భారత్గా వర్ధిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సాంబశివరావు, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎల్లమాటి దాసు, రాంబాబు, వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఏమూరు నియోజకవర్గంలోని ఏమూరు బీజేపీ మండలాధ్యక్షులు శ్రీ వెలివెల సాంబశివరావు గారి నాయకత్వాన
ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మన ఏమూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మన హాస్పిటల్ నందు ఇన్పేషెంట్స్కి ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్లో అతి ముఖ్యమైనటువంటి నాయకుడిగా వెలుగొంది ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు భారతదేశ ప్రజల్లో వయోవృద్ధులకి అంటే 70 సంవత్సరాల పైబడిన ప్రజలకి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు వారికి కూడా ఆరోగ్య బీమా వర్తించే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దేశ అభివృద్ధికి 2 కళ్ళు లాంటి అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తూ సమతూకంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ ఎంపీపీ జబీనా ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీనా ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకుని మానవహారం నిర్వహించి విద్యార్థుల చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రైలుపేటకు వెళ్లే మార్గంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు మేఘతోటి అరుణ, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషిబాయి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, ఎంపీడీసీ సభ్యులు పసుపులేటి నాగచైతన్య, పంచాయతీ కార్యదర్శి శరత్, ఉన్నం రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరం సమిష్టిగా శ్రమిద్దాం, స్వచ్ఛతా హీ సేవ లక్ష్యాన్ని సాధిద్దాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ దాటిపోయిన రాజకీయాన్ని పెరియార్ రామస్వామి నాయకర్ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు. ఘనంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఆధ్యాత్మిక సామాజిక సేవలతో భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హిస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.